అజ్ఞానం, చారిత్రక అజ్ఞానం, అధికార మదాంధంతో పనిచేస్తూ నిలబడుతుంది. It appears to me the reign of Modi administration suffers from a combination of ignorance of history and arrogance of power. ఇటీవల వారు చేసిన వ్యాఖ్యలని కూడా చరిత్ర గురించి అతనికి ఏమాత్రం జ్ఞానం లేదని తెలుపుతున్నాయి. ఆయన ఏమన్నాడంటే, నేను ప్రధానమంత్రి కాకముందు భారతదేయులుగా పుట్టినందుకు దురదృష్టవంతులు అనుకున్నారని. ఆయన ప్రధానమంత్రి ఎప్పుడయ్యాడు? ఆయన రాజకీయ నాయకుడు ఎప్పుడయ్యాడు? ఇది రాజకీయ జ్ఞానంతో పాటు, చారిత్రకమైన జ్ఞానంతో పాటు అధికార మదాంతం. నేను పవర్లో ఉన్నాను, నాకంటే గొప్పవాడు. ఉదాహరణకు ఈ మాట చెప్పాడు నెల రోజుల క్రితమే. ఈ మధ్యకాలం చరిత్ర కాకుండా ఆయనకు పాతకాల చరిత్ర కూడా తెలియదు. ఆయన ఎన్నికల సమయంలో బీహార్ వెళ్ళాడు. ఏమన్నాడయ్యా? తక్షశిల, నలంద రెండు బీహార్లో ఉండేవి అని. తక్షశిల పాకిస్తాన్లో ఉందయ్యా. హిస్టరీ కాదు, జియోగ్రఫీ కూడా తెలియదు. మరేమన్నాడయ్యా? అలెగ్జాండర్ చక్రవర్తి పాట్నాలో వస్తే, గంగానది తీరాన్ని వస్తే మీరు ఓడించి పంపించారన్నాడు. అసలు గంగా నదికి రాలేదు, పాట్నాకు రాలేదు. ఆయన వచ్చింది ఇండస్ నది దగ్గర. ఇండస్ అవతల గంగా నది ఉందని అలెగ్జాండర్కి తెలియదు. అలెగ్జాండర్ వచ్చిన గ్రీక్ పండితులు కూడా తెలియదు. ఆయన చారిత్రక జ్ఞానం గురించి కొన్ని ఉదాహరణ చెప్తున్నాను. ఇక ఇప్పుడు ఆయన కింద ఉన్నటువంటి ఐసిహెచ్ఆర్ చరిత్ర సంస్థ ఉంటుంది. వాళ్ళు పుస్తకాలు రాయబోతున్నట. మన ఐసిహెచ్ఆర్ జర్నల్కు అంతర్జాతీయమైన గుర్తింపు ఉంది, ప్రామాణికతకు ఆ గుర్తింపు ఉంది. ఐసిహెచ్ఆర్ జర్నల్ యొక్క అడ్వైజరీ బోర్డును పూర్తిగా మార్చేశారు. దాంట్లో ముఖ్యంగా ప్రొఫెసర్ రమీలా థాపర్ మరియు ప్రొఫెసర్ ఇర్ఫాన్ హబీబ్ను తొలగించారు. ప్రొఫెసర్ రమీలా థాపరు ప్రపంచం మొత్తంలో ప్రసిద్ధిగాంచింది. 5 సంవత్సరాల కింద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆమెకు ఆనరరీ పిహెచ్డి ఇచ్చింది. మీలో చాలామంది చరిత్ర విద్యార్థులకు తెలిసి ఉంటుంది ఏంటంటే, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఆనరిస్ కాజా గౌరవ డాక్టరేట్ పొందాలంటే మన ప్రధానమంత్రికే సాధ్యమైంది. ఆయన హార్వర్డ్ ప్రొఫెసర్ కాబట్టి. ఇండియాలో ఈ 100 ఏళ్లలో 7-8 మందికి వచ్చాడు. ఆమె కేవలం లెఫ్టిస్ట్ అయితే
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పిహెచ్డి ఇస్తుందా? ఇర్ఫాన్ హబీబు కేవలము మిడీవల్ ఇండియా గురించే కాదు, ప్రాచీన భారతంలో విజ్ఞాన శాస్త్రాల గురించి ఆయన పరిశోధనాత్మక కార్యం చేశారు. It did research, produced original work. ఆయన దొరికించారు. ఎవరు పెడుతున్నారా అంటే ఆ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ లో కొందరు హిస్టరీ ప్రొఫెసర్లు ఏమన్నారంటే, మన ప్రాచీన భారత్లో ఎంత గొప్పగా ఉండేది సైన్స్ అంటే, న్యూటన్ యొక్క భూమి ఆకర్షణ శక్తి సిద్ధాంతం కూడా వాళ్ళకు తెలుసు. నేను కూడా ప్రాచీన భారతంలో మనకుండే శాస్త్ర విజ్ఞానం గురించి గర్వించేవాళ్ళు. నేను సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఉన్నాను. ఆ ప్రాచీన కాలంలో ప్రాచీన గ్రీస్ కంటే, ప్రాచీన చైనా కంటే మన విజ్ఞాన శాస్త్రం గొప్పది అంటే నాకు అభ్యంతరం. అంత ఘనంగా ఉండేది. కానీ న్యూటను సిద్ధాంతాన్ని ఆనాడు కనుక్కున్నారంటే ఏం చెప్పాలి? దాని గురించి డాక్టర్ వెంకి రామకృష్ణన్ రాసుకున్నారు. డాక్టర్ వెంకి రామకృష్ణన్ అతను తమిళ్ బ్రాహ్మణు, గుజరాత్ విద్యార్థి, నోబెల్ ప్రైజ్ విన్నర్ యాజ్ ఎ కెమిస్ట్. ఇప్పుడు కేంబ్రిడ్జ్లో పనిచేస్తున్నాడు. మరొక విశేషం ఏంటంటే, రాయల్ సొసైటీ అని బ్రిటన్లో సైన్స్ సుప్రీం సొసైటీ ఉంది. ఏంటది? రాయల్ సొసైటీ. ఐ వాంట్ యూ టు రైట్ సో పీపుల్ ఆల్సో కెన్ బి ఎడ్యుకేటెడ్. ఈ రాయల్ సొసైటీ మొదటి అధ్యక్షుడు ఎవరు తెలిసిన? న్యూటన్. 17th సెంచరీ ఆఖరి భాగంలో ఆయన మొదటి అధ్యక్షుడు. ఈ వెంకట రామకృష్ణన్కు అక్కడ డాక్టర్ వెంకీ అంటారు. నేను మంత్రిగా ఉన్నప్పుడే నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఏమన్నాడు మన వాళ్ళ గురించి అంటే, ఇది పిచ్చోళ్ళు, దే ఆర్ స్పీకింగ్ నాన్ సెన్స్. చరిత్ర జోలికి వెళ్ళకపోవడం ఎవరికైనా ఆరోగ్యకరం. ఒక గొప్ప హిస్టరీ ఉన్నాడు, మీ అందరికీ మొబైల్ ఉన్నాయి, వికీపీడియా ఉంది. ఎరిక్ ఆప్స్బామ్ రాసుకోండి. ఎరిక్ ఆప్స్బామ్, HOPSAHM. ఆయన ఏమంటానంటే, చరిత్ర అణువు కంటే ఎక్కువ విస్ఫోటకమైందని చెప్పాడు. హిస్టరీ ఈజ్ మోర్ ఎక్స్ప్లోజివ్ దెన్ యాటమ్. కాబట్టి ఈ అజ్ఞానులు చరిత్ర జోలికి వెళ్ళి మనకు తగాదులు పెట్టొద్దని నేను మనం చూస్తాను. ఇక నరేంద్ర మోడీ గారు విదేశాలకు వెళ్తున్నారు. వేలాది ప్రవాస భారతీయులు అతను వెల్కమ్ చేస్తున్నారు. మేము దాన్ని సంతోషిస్తున్నాం. ఎందుకంటే ప్రవాస భారతీయులు మన ఎవరంపైనా మర్యాదిస్తారయ్యా. ఇటీవల కొందరు టీఆర్ఎస్ నాయకులు వెళ్ళారు, టీడీపీ నాయకులు వెళ్ళారు, పెద్ద పెద్ద కార్లు తిరిగారు. మనం అతిథులుగా వెళ్తాం. మీరెళ్తే మీరు ఎవరు వెళ్ళినా మీకు అందరికి బంధువులు ఉంటారు. ఎవరు వెళ్ళినా వారు చాలా ఘనంగా స్వీకరిస్తారు. అయ్యా,
ఈ వేలాది మంది ఎన్ఆర్ఐలు అమెరికాలో, కెనడాలో, ఇంగ్లాండ్లో ఎలా ఉన్నారయ్యా? ఎవరి పుణ్యం వల్ల ఉన్నారు? నెహ్రూ పుణ్యమని నేను మనం చేస్తున్నాను. మనం అందరం ఐఐటీలు కావాలంటున్నాం కదా. ఐఐటీలు ఎవరు స్టార్ట్ చేశారయ్యా? నెహ్రూ గారు. ఎప్పుడు స్టార్ట్ చేశారయ్యా? నేను తప్ప మీరెవరు పుట్టలేదు. అప్పుడు ఈ స్టేజ్ పైన కూడా పుట్టలేదు. 1950లో ఖరగ్పూర్లో నెహ్రూ గారు ఐఐటి స్టార్ట్ చేశారు. ఆ సందర్భంగా చెప్పాడు, నేను ఆధునిక దేవాలయాలు నిర్మిస్తున్నాను. తన ప్రధానమంత్రి కాగానే అంత ప్రవాస భారతీయులు ఆ దేశాల్లో కలిశారని ఈయనకు స్వాగతం చెప్పాడు. నేను ఎందుకు విడమని చెప్తున్నానంటే, చరిత్ర గురించి కొంచెం జ్ఞానం ఎందుకు అవసరం? ఆ జ్ఞానం పేరట దాని జోలికి పోవద్దు తెలవని వాళ్ళు. అందుకని దాని జోలికి పోతే ఏమైందంటే వ్యక్తిగత అహంకారం. అందుచేత ఒక మాట చెప్తాను తెలుగులో, ఆయన జ్ఞానం పూజ్యం, ఆయన అహంకారం పరిపూర్ణం. He suffers from ignorance of history and arrogance of power. ఇండియా ఈయన ప్రధానమంత్రి అయ్యాడు. లేటెస్ట్ ఎకానమిస్ట్, లండన్ ఎకానమిస్ట్, ఇండియాస్ వన్ మ్యాన్ బ్యాండ్. ఇండియా టుడే గా సుమా, ది ఎకానమిస్ట్ ఆఫ్ లండన్. ఒకటే బ్యాండు మీకు పెట్టిపోతాను, మీరు చూడండి. నేను ఈ పేపర్తో ఏకీభవించు. ఇది చాలా రైటెస్ట్ పేపరు, నేను సోషలిస్ట్ కానీ చదువుతాను. ఈ పేపరు ఏం రాసింది? ఏం రాసింది? సారీ మాట స్టాండింగ్ మైక్. ఏం రాసిందంటే, ఒకడే పని చేస్తున్నాడు, ఏ మంత్రి పని చేయడు, పని చేయనివ్వడని. ఈ పేపర్లో మరొక విషయం రాశాడు. మనందరం తను 14-18 విదేశాలు వెళ్ళాడు ఒక సంవత్సరం అన్నాం. మరొకటి చెప్పాడు, 18 విదేశాలకే కాదు 52 రోజులు పోయిందని లెక్క కూడా రాశాడు. 18 విదేశాల్లో వెళ్ళాడు కదా. పోనీ విదేశాంగ మంత్రి కనబడరా? సుష్మా స్వరాజ్ గారు కనబడ్డాదే. ఆమె ప్రతిపక్ష నాయకురాలుగా ఉండేవారు, వక్తగా రాణించింది. రాజకీయంగా ఆయన ఆమెను దేశ బహిష్కరణకు కావించాడు. ఓ విదేశాలకి. ఈయన విదేశాల్లో వెళ్తే ఆమె కనబడదు. సో సుష్మా స్వరాజ్ గారిని ఒక డమ్మీగా మార్చారు. వీళ్ళిద్దరు గురువు ఉన్నారు, సుష్మా స్వరాజ్, నరేంద్ర మోడీ ఇద్దరి ఉమ్మడి గురువు అడ్వాణి. సో సుష్మా స్వరాజ్ has been reduced to a dummy and their common guru Advani has been reduced to a mummy. Does he speak? Does he pulsate with political life? One is a dummy, the other is a mummy. That's how it's one man band. ఇవాళ
చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఇక్కడ ఉందిలే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రహ్మణ్యన్ ఇందులో చూసుంటారు 2 ఐటమ్స్ చూసుంటారు. దారిద్ర్య రేఖ తరుగుదల అవుతుందో గత 3 సంవత్సరాలుగా ఎప్పుడు లేనంత త్వరితంగా జరిగింది. ద రేట్ ఆఫ్ పవర్టీ రిడక్షన్ achieved from 2005 and to 2012 was the fastest in the country's history. అంటే యూపీఏ గవర్నమెంట్లో ఎంత దారిద్ర్యం తగ్గిందో అంతకుముందు ఎప్పుడూ తగ్గలేదని ఎన్డీఏ ప్రభుత్వం యొక్క చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ చెప్తున్నాడు. ఆయన ఈ బీజేపీ మాటలను కాదన్నాడు. ఎవరు? ఈ అరవింద్ సుబ్రహ్మణ్యం. ఈయన కథ చెప్తాను నేను. ఈయన జగదీష్ భగవతి అని అల్ట్రా క్యాపిటలిస్ట్ ఉన్నాడు, కొలంబియా ప్రొఫెసర్. ఆయన శిష్యుడు. మా యూపీఏని తిట్టి దీంట్లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అయింది. అతను ఒప్పుకోరు. ఇన్ ద లాస్ట్ ఫ్యూ ఇయర్స్ our economy has not done as badly in reducing property as some people will have us believe. బీజేపీ నాయకులు చెప్తున్నట్టుగా దారిద్ర్యం తగ్గలేదన్న మాట తప్పు అని చెప్పాడు. నేరుగా బీజేపీ నాయకులను కాంట్రాక్ట్ చేశాడు. ఎవరు? అరవింద్ సుబ్రహ్మణ్యం అధికారికంగా ఢిల్లీలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు. రెండో చెప్పాడు. ఈయనేమన్నాడు? ఈ ల్యాండ్ రిఫార్మ్స్ ఎందుకు కావాలి అంటే ప్రాజెక్టు తొందరగా కావాలన్నాడు. ప్రాజెక్టులు టేక్ ఆఫ్ అయితలేవని చెప్పి ఇవాళ చెప్పాడు ఆయన. ఇవాళ లేటెస్ట్ అయ్యా అన్ని పేపర్లు వచ్చి ఉంటాయి, నేషనల్ పేపర్స్లో. హిందూ మనకు వస్తుంది కాబట్టి నేను చదివాను. ఎన్డీఏ గవర్నమెంట్లో ప్రాజెక్ట్స్ ఆర్ నాట్ టేకింగ్ ఆఫ్. దిస్ ఈజ్ అ పబ్లిక్ కన్ఫెషన్ మేడ్ బై ద చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఈ ఎకానమిస్ట్ పేపర్ ఏం చెప్తుందంటే కింద 10 పేజీలు రాసింది. ప్రాజెక్ట్స్ మోడీ వచ్చిన తర్వాత టేక్ ఆఫ్ కావడం లేదు. మరి ఎన్నికల ముందు ఎన్ని అసాధ్యమైన వాగ్దానాలు చేసిన తెలుసు కదా. నిజంగా పోటీ పెడితే అసాధ్యమైన వాగ్దానాల్లో కేసీఆర్ గొప్పవాడా, నరేంద్ర మోడీ గొప్పవాడా అంటే నేను చెప్పలేను. నాకు మాత్రం సాధ్యంగా అబద్ధాలు చెప్పడంలో, అసాధ్యమైన వాగ్దానాలు చెప్పడంలో వాళ్ళే సాధ్యం. కానీ ఈ వాగ్దానాలన్నీ ఒకవైపెడితే ఒక వాగ్దానం గురించి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏం చెప్పాడంటే భారతదేశం యొక్క డబ్బు విదేశీ బ్యాంకుల్లో, స్విస్ బ్యాంకుల్లో లక్షల కోట్లు ములుగుతుందట. అవన్నీ కూడా ఆయన ప్రధానమంత్రి అయిన 100 రోజుల్లో తెచ్చి, ఎన్ని రోజులే 100 రోజుల్లో తెచ్చి ప్రతి పౌరుని లెక్కలో ఆయన నేరుగేస్తాడ బ్యాంకుల 15 లక్షలు. What did he say? His biggest promise was that he would get lakhs of crores of black money stashed away abroad, more particularly in Swiss banks, and get that money distributed for each citizen to the tune of rupees 15 lakh. As he got rupees 15 lakh, 15 లక్షలు తెచ్చాడా? అయ్యా, ఫారెన్ బ్లాక్ మనీ ఉంచి నువ్వు వాగ్దానం చేసావు.
బిల్లు దేని గురించి పాస్ చేస్తున్నాం? బ్లాక్ మనీ గురించి పాస్ చేస్తున్నాం. మేము సహకరించాం, మంచి పని చేసి సహకరిస్తామయ్యా. ఆయన కానీ మేము కానీ దేశ హితాన్ని కోరుకుంటాం, ప్రజల హితాన్ని కోరుకుంటాం. మనంతా తాత్కాలికం. ఇప్పుడు ల్యాండ్ బిల్లు మేము రైతుల కొరకే కాదు. ఈ విషయాన్ని మీరంతా బాగా రాస్తున్నారు, సంతోషం, ధన్యవాదాలు. రైతు కూలీల గురించి ఇవాళ పెట్టే కొత్త క్లాజులు ఏముందంటే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. దీని సామాజిక ప్రభావం ఏమిటి? నేను 2 సార్లు మిర్యాలగూడలో ఎంపీగా ఉంటుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాతో పాటు ఎమ్మెల్యేగా ఉన్నాడు కోదాడులో. పులిచింతల కొరకు వైఎస్ఆర్ గారు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు. మేము భూమి సేకరణ చేస్తే ప్రాజెక్ట్ కొరకు చేసాం. వైఎస్ఆర్కు మేము చెప్పాం, అయ్యా మేము భూమి ఇస్తాం, కానీ ప్రజలకు తగినంత నష్టపరిహారాన్ని ఇవ్వాలి. రైతులు ఒప్పుకోవాలి. మరొక విషయం ఏంటి? రైతులే కాదు, ఓ గ్రామంలో మొత్తం భూమి సగం భూమి తీసుకున్నా రైతులే కదయ్యా. కమ్మరి, కుమ్మరి, వడ్రంగి వాళ్ళంతా కూడా స్టేక్ హోల్డర్స్. వాళ్ళకి ఇవ్వాలి నష్టపరిహారం. వీటి గురించి పరిశీలించాలని చెప్పి మేం పెట్టిన బిల్లులో సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్. ఈ బిల్లును కేసీఆర్ గారు సమర్థిస్తున్నారు. నీకు బీజేపీతో సంబంధం లేకపోతే రైతు వ్యతిరేక బిల్లును, రైతు కూలీల వ్యతిరేకం బిల్లును, గ్రామాల్లో పని మనుషుల నువ్వు ఎలా సమర్థిస్తున్నావా? కేంద్ర ప్రభుత్వం కేవలం రైతులపైన, రైతు కూలీలపైన వ్యతిరేక చర్య తీసుకోవడం కాదు, సామాజిక సంక్షేమ పథకాలపైన వాళ్ళు గురిపెట్టారు. ఇది మన వాళ్ళంతా చెప్పి ఉంటారు. ఇక్కడ కేవలం ఎన్ఆర్ఈజీఏ విషయంలో 2014-15లో 6,000 కోట్ల రూపాయలు తక్కువ విడుదల చేశారు. దే హావ్ రిలీజ్ more than ₹6,000 crore less money under NREG. మరి మా యూపీఏ ప్రభుత్వానికి వస్తే గ్రోత్ అని చెప్తున్నాను. ఇవి ప్లానింగ్ కమిషన్ ఇచ్చిన పుస్తకాల నుంచి, ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి, ఎకనామిక్ సర్వే నుంచి తీసుకున్న అంకె. తలసరి ఆదాయం భారతదేశంలో ఎంత ఉండేది? బీదవాళ్ళ ఆదాయం కాదు, పర్ క్యాపిటానికి. ధనవంతులు వస్తారు, అంబానీ అదానులు వస్తారు, మీరు మిడిల్ క్లాస్ వస్తారు, బీదవాళ్ళు వస్తారు. 2004 the per capita income was 24,143 rupees. In 2012, it rose to 68,741 rupees. అంటే తలసరి ఆదాయం 3 రెట్లు పెరిగింది 8 ఏళ్లలో. 3 times, 3-fold growth in per capita. జనరల్ గ్రోత్ ఎంత పెరిగిందయ్యా? 10 ఏళ్లలో 8.5% యాన్యువల్ గ్రోత్. ఇది ఎవరి లెక్క ప్రకారం చెప్తున్నాను నేను? అరుణ్ జైట్లీ గారి సమర్పించిన ఎకనామిక్ సర్వేని చెప్తున్నాను. మా 10 సంవత్సరాల్లో 8.5 అయింది కదా.
ఇంతవరకు ఏ 10 yearsలో 8.5 కాలేదు. మరి వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల, నేను ఎన్నో దశాబ్దాలుగా ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నాను. పారిశ్రామిక ఉత్పత్తి పెరుగుతూ పోయింది ఈ కాలం అంతా. కానీ ఎప్పుడూ వ్యవసాయ ఉత్పత్తి పెరిగేది కాదు. ఫస్ట్ టైం మా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు 10 ఏళ్లలో సంవత్సరానికి, ప్లీజ్ నోట్, 4.7% గ్రోత్ ఇన్ అగ్రికల్చర్. 4.7%. వీళ్ళు వచ్చిన సంవత్సరంలోనే ఏం ఆయుష తెలియదు కానీ ఎంత తగ్గింది తెలుసా? 1.1. మరి అరుణ్ జైట్లీలో ఏమైనా కొత్త మాయా ఉందో నాకు తెలియదు కానీ 4.7 నుంచి 1.1 రావడం, అది వ్యవసాయ రంగం. ఆఖరి విషయం ఏంటంటే, ఎన్నికల ముందు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికాడు. చైనా గురించి, వారి దురహంకారం గురించి. పాకిస్తాన్ యొక్క దుష్ప్రయత్నాల గురించి, కశ్మీర్ యొక్క దుస్థితి గురించి మోడీ గొప్పగా చెప్పారు. మేమంతా కాంగ్రెస్ వాళ్ళం, భక్తులం కాదట. మా కాంగ్రెస్ పెద్దలంతా జైలుకి వెళ్ళారు, నరేంద్ర మోడీ పెద్దలు ఎవ్వరూ జైలుకి వెళ్ళలేదు. అందుకని గొప్ప వాళ్ళు దేశభక్తులు. వాళ్ళ గురు గోల్వల్కర్, బాలసాహెబ్ దేవరస్, దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఒక్కరు జైలుకి వెళ్ళే వాళ్ళరే. కాబట్టి జైలుకి వెళ్ళిన నెహ్రూ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ అంత దేశభక్తులు కాదట. వాళ్ళ సంతతి అంతకట కాదట, వాళ్ళు దేశభక్తులట. ఆయన ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడే? చైనా ప్రధానమంత్రిని తీసుకొచ్చి దువ్వుతున్నాడు. అహ్మదాబాద్ గార్డెన్లలో పార్టీ ఇస్తున్నాడు. చైనాకి వెళ్ళి పార్టీలు పొందుతున్నాడు. ఆయన స్వేరింగ్ శర్మకు అక్కడ పాకిస్తాన్ నవాజ్ షరీఫ్ని పిలుచుకొచ్చాడు. ఇప్పుడు కశ్మీర్లో ఎవరు టెర్రరిస్టుల సహాయంతో అధికారానికి వచ్చిండ్రో, ముఫ్తీ మొహమ్మద్ సయీద్ is a person friend of mine. వారి సహాయంతో ప్రభుత్వం నడుపుతున్నాడు అక్కడ. ఎక్కడ పోయిందయ్యా నీ ప్రతాపం? ఎక్కడ పోయిందయ్యా నీ దేశభక్తి ప్రదర్శన? అంటే అధికారంలోకి వస్తే మీ జ్ఞానం పెరుగుతుందన్నమాట. మీరందరూ కూడా తుదకు కాంగ్రెస్ అనుసరించిన విధానాలే అనుసరిస్తున్నారు. ఇంగ్లీష్లో సామెత ఉంది, ఇమిటేషన్ ఇస్ ద బెస్ట్ ఫ్లాటరీ అని. అనుకరణ అన్నిటికంటే మంచి ముఖస్థుతి. కాబట్టి నీకు జ్ఞానోదయం కలుగుతున్నందుకు మాకు సంతోషం. కానీ ఎన్నికల ముందు చూపెట్టిన అహంకార ప్రదర్శన మాత్రం మేము సహించం. We will from now on not tolerate arrogance from Narendra Modi. ఒక సంవత్సరం ఇచ్చామే కన్సెషన్. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ రూరల్ సెక్టర్ మీద మీరు దాడి చేయొద్దు. ఈ ల్యాండ్ బిల్లు పైన మొండి పట్టొద్దు.
రాజ్యసభల నీ గెలుపు సాధ్యం కాదు. జాయింట్ సెషన్లో నువ్వు గెలిపించుకుంటే ప్రజాకోర్టులో ఓడిపోవడం తథ్యం.